గెలలకున్న పండ్లు కనిపిస్తాయి, విడివిడిగా ఉన్న పండ్లు కనిపిస్తాయి. మీరు విడివిడిగా ఉన్న పండ్లను కొంటారా, గెలలకు మంచిగా ఉన్న పండ్లను కొంటారా? అవి ఇవి ఒక చెట్టువే కదా, గట్టిగా చెప్పండి. కలిసి ఉన్న గెలకు విలువ ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఎన్నికలు వచ్చినప్పుడు విడిపోయి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? అంటే మీ విలువను మీరు తగ్గించుకుంటున్నారా, పెంచుకుంటున్నారా? తెలిసే తప్పు చేస్తున్నాం. కాపు ఓట్లు, కమ్మ ఓట్లు, రెడ్ ఓట్లు, బ్రాహ్మణ ఓట్లు, ఎస్సీ ఓట్లు. అంటే మనకు తెలుసు మనం కలిసి లేము. ఈరోజు ఇస్లాంలో కులాలు లేవా, క్రైస్తవంలో కులాలు లేవా? అన్నిట్లలో కులాలు ఉన్నాయి. కానీ అన్నిట్లలో కులాలు ఉన్నా కూడా ఈ రోజు కులాలుగా విభజించి మాట్లాడగలుగుతుంది ఎవరిని? హిందువులను మాత్రమే. ఎందుకు అలా అవుతుంది? దానికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? హిందువులా కాదా? తప్పు చేస్తుంది ఎవరు? హిందువులే తప్పు చేస్తున్నారు కదా. మరి హిందువులే తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సింది ఎవరు? ఈ రోజు నుంచి మారాల్సింది ఎవరు? ఏం చేయాలి? హిందువుగా బ్రతకకూడదు, హిందువుగా జీవించాలి.